హలో అందరికీ. ఈ వీడియోలో ఎల్లోరా కేవ్స్ గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. ఎల్లోరా కేవ్స్ మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో ఉన్నాయి. ఔరంగాబాద్ని ఛత్రపతి సంభాజీనగర్గా పేరు మార్చారు. ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 మెయిన్ కేవ్స్ ఉంటాయి. ఇదే ఛత్రపతి సంభాజీనగర్లోని సెంట్రల్ బస్ స్టాండ్. ఇక్కడ నుండి ఎల్లోరా కేవ్స్కి నెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఈ ఎల్లోరా కేవ్స్ ఛత్రపతి సంభాజీనగర్లోని సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. అంటే 40 మినిట్స్ టైం పడుతుంది సెంట్రల్ బస్ స్టాండ్ నుండి. ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 మెయిన్ కేవ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ కేవ్ నెంబర్ 16 అన్ని కేవ్స్ల కల్లా ప్రత్యేకమైనది. దీన్ని కైలాసనాథ ఆలయం అని కూడా అంటారు. కేవ్ నెంబర్ 1 to 12 బౌద్ధ కేవ్స్, 13 to 29 హిందూ కేవ్స్, 30 నుండి 34 జైన్ కేవ్స్. ఈ కేవ్ నెంబర్ 16 చూడటానికి మీకు 3 to 4 అవర్స్ ఈజీగా పడుతుంది. ఈ కేవ్స్ 82 మీటర్ల పొడవు, 46 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల ఎత్తుతో 4 అంతస్తులతో నిర్మించబడింది. ఇక్కడ కనిపించే స్తూపమే మనకి 20 రూపీస్ నోట్ పైన ఉంటుంది. సుమారు 2 లక్షల టన్నుల రాతిని తొలగించి చెక్కినదే ఈ ఆలయం. ఆలయ ప్రాంగణంలో నంది మండపం, భారీ స్తంభాలు, ఏనుగుల శిల్పాలు, దేవతా విగ్రహాలు కనిపిస్తాయి. ఒకే భారీ రాతిని పై నుండి కిందికి చెక్కి నిర్మించిన ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా రాతి దేవాలయాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. సాధారణంగా దేవాలయాలను కింది నుండి పైకి నిర్మిస్తారు, కానీ ఈ కైలాస ఆలయాన్ని పై నుండి కిందికి చెక్కడమే దీని గొప్పతనం. రామాయణం, మహాభారతంలోని అనేక ఘట్టాలు ఎంతో చక్కగా ఇలా చిత్రీకరించారు. ఈ ఎల్లోరా కేవ్స్ మీకు 3 to 4 అవర్స్ ఈజీగా పడుతుంది మొత్తం తిరిగి చూడటానికి. ఎల్లోరా కేవ్స్ నుండి బయటకు రాగానే మీకు ఒక సైడ్ 1 to 12 బౌద్ధ కేవ్స్ ఉంటాయి. అవి నడిచి వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. ఇంకొక సైడ్ హిందూ కేవ్స్, జైన్ కేవ్స్ కూడా ఉంటాయి. అవి మీకు బ్యాటరీ వెహికల్లో తీసుకెళ్తారు. ఈ కేవ్స్ నుండి బయటకు వచ్చేసినాక మీకు బ్యాటరీ వెహికల్ అందుబాటులో ఉంటుంది. వాళ్ళు 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మిగతా కేవ్స్ అన్నీ చాలా దూరంగా ఉంటాయి కాబట్టి మీరు ఆ వెహికల్లో వెళ్ళడమే బెస్ట్. ఈ ఎల్లోరా కేవ్స్ షిరిడీకి 110 కిలోమీటర్లు, నాసిక్కి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ మొత్తం అన్ని కేవ్స్ 34 కేవ్స్ మీరు తిరిగి చూడటానికి 1 డే ఈజీగా పడుతుంది. మీరు అలా ప్లాన్ చేసుకుంటే ఒక ట్రిప్లో గ్రిష్ణేశ్వర్ టెంపుల్, షిరిడి, నాసిక్, త్రయంబకేశ్వరం కూడా చూసుకోవచ్చు. గ్రిష్ణేశ్వర్లో 12వ జ్యోతిర్లింగం ఉంటుంది. త్రయంబకేశ్వరంలో 8వ జ్యోతిర్లింగం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు తిరిగి చూడటానికి 5 to 6 డేస్ ఈజీగా పడుతుంది. ఎల్లోరా కేవ్స్ ప్రకృతి ప్రభావానికి, దాడుల విధ్వంసానికి
రాళ్ల వయస్సు పెరగడం వలన జరిగే పగుళ్లకి, కాలుష్యానికి సైతం తట్టుకుని నిలిచి ఉండటమే గొప్ప విశేషం. 8వ శతాబ్దంలో రాజా కృష్ణ అనే రాష్ట్రకూట రాజు పల్లవులపై గెలిచి ఆ విజయానికి చిహ్నంగా కట్టించినదే ఈ కైలాసనాథ ఆలయం. ఇక్కడ గర్భగుడిలో ఈశ్వరుడుంటాడు. నంది కొంచెం దెబ్బతిని ఉంది. ఇదే ఏరియల్ వ్యూ. ఈ ఏరియల్ వ్యూ చూడాలనుకుంటే టెంపుల్ పక్కనే మీకు మెట్లుంటాయి. ఆ మెట్ల దారిలో వెళ్తే మీకు ఈ ఏరియల్ వ్యూ కనిపిస్తుంది. ఈ మొత్తం కొండని చరణంద్రి కొండ అంటారు. ఈ కొండ వెంట సుమారు 2 కిలోమీటర్ల పొడవున చెక్కబడినవే ఈ ఎల్లోరా కేవ్స్. ఈ కైలాసనాథ ఆలయం ప్రపంచ ఇంజనీరింగ్ అద్భుతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఎల్లోరా కేవ్స్ భారతదేశపు గొప్ప వారసత్వ సంపదగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే కింద కామెంట్ చేయండి. ఇది నా సోలో ట్రిప్. నేను ఒక్కదాన్నే ఎలా వెళ్ళాను అని డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే కూడా నాకు మెసేజ్ చేయండి. దీని నెక్స్ట్ నేను అజంతా వీడియో కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.